కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బారాగూడ గ్రామంలో భూమి కబ్జా చేసి షెడ్ నిర్మించారంటూ బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. యమగొల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం తమ తండ్రి పాపయ్య 1988 సంవత్సరంలో గురజాల కిష్టయ్య వద్ద నుంచి సర్వే నెంబర్ 86లోని ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. అనంతరం గురజాల కిష్టయ్య మరణించగా అతని కుమారుడు గురజాల సత్తయ్య ఎవరికీ తెలియకుండా భూమికి పట్టా చేయించుకొని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. సాదా బైనామా పత్రం పెట్టుకున్నది. ఇది కూడా సాదా బైనంలా పెట్టుకున్నాం. ఇది కూడా సాదా బైనంలోనే పెట్టుకున్నాం. మాకు కాలేదు. ఇది 2025లో పెట్టుకున్న సాదా బైన పత్రం. ఇంజక్షన్ హైకోర్టు ఆసిఫాబాద్ జిల్లా కాకినాడ మండల్ జోపూర్ బారాగూడ జోపూర్ గ్రామం. నాకు జరిగిన నష్టం గుర్జాల సత్తయ్య కిష్టయ్య అనే ఆయన మాకు గత 40 సంవత్సరాల క్రితం భూమి అమ్మాడు. అది ఇప్పుడు కేసు నడుస్తుంది కోర్టులో. ఆ పరంగా నాకు జరిగిన నష్టం ఏంటంటే కొత్తగా ఆయన గోడ నిర్మించాడు, మళ్ళీ ఇల్లు కట్టాడు. దాని పరంగా మేము రోడ్డు మీద పడిపోయాం. మధ్యవర్తులు ఏం చేశారేమో మాకు తెలియక సతమతం అవుతుంది. మా గ్రామ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చాడా లేదా అన్నది తెలియక మేము సతమతమయ్యాం. మాకు ఇవ్వలేదు, ఇచ్చాడు అని కూడా చెప్పలేదు. అది కేసులో పెండింగ్ ఉన్నది మాది. మాకు ఇంకా ఆర్డర్ అనేది రాలేదు. అయినా గోడ నిర్మించాడు. ఈ యొక్క గోడ విషయమై మరి పంచాయత్ కార్యదర్శి గారిని కలవడం జరిగింది. మరి పర్మిషన్ ఇచ్చారా మీరు ఇవ్వలేదా అని అంటే అతను ఇచ్చింది చెప్పలేడు, ఇబ్బంది చెప్పలేడు. అసలు మరి ఏదో ఒకటి చెప్పాలి కదా సార్, మీరు గ్రామ పరిపాలన అధికారి ఇలా చేస్తున్నారు ఏంటని అడిగితే మాకు అట్లా ఇవ్వడానికి రూల్స్ లేవు, మాకు పై నుండి ఆర్డర్ ఇవ్వడానికి అనేసి అని చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఆర్టీఐలో కూడా వీళ్ళు వేసుకున్నారు. ఆర్టీఐ చట్టం ద్వారా మరి పర్మిషన్ ఇచ్చి కట్టారా ఇవ్వకుండా కట్టారని తెలుసుకోవడానికి ఆర్టీఐలో కూడా దరఖాస్తు చేసుకొని ఉన్నారు. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మాకు అందలేదు. అటెస్టేషన్ కాపీలో కూడా సంతకం పెట్టారు. కాలనీలో రాత్రి ఒక గుడిసేసిండ్రు. దానిపైన కూడా వివరణ కోరగా పంచాయత్ సెక్రటరీ గారు ఇప్పటి వరకు సమాధానం చెప్పలేరు. ఇంకా బారాగూడ గ్రామంలో కొత్తగా గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్లు కూడా నిర్మాణం చేపడుతున్నారు. మరి వాటికి కూడా పర్మిషన్ ఇస్తున్నారా, ఇవ్వడం లేదా? మరి రేపు వాళ్ళకు ఒకవేళ ఇవ్వని ఎడలా రేపు వారికి కరెంటు బిల్లు కానివ్వండి, కరెంటు మీటర్ కానివ్వండి, నల్ల బిల్లు కానివ్వండి, ఇంటి ఆస్తి విలువ పత్రం కూడా ఎలా దొరుకుతుంది? ఇప్పుడు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన ఒట్టిగానే ఇల్లు ఉంటే కుదరదు కదా. దానికి అన్ని ఉంటేనే బాగుంటుంది అనేసి ఈ సందర్భంగా మీడియా ముందు నేను తెలియజేస్తున్నాను. నేను బస్క ప్రసాద్ నా పేరు. అయితే మా తాతగారు అప్పుడు కొన్నారు. కొనిన తర్వాత వాళ్ళు ఇట్లా గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల ముంగట కొనుక్కొని ఒక గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల సంతకంతో కొనుక్కొని దాని పట్టా గిట్ట ఏం లేకుండా ఇట్లా బాండ్ పేపర్ మీద ఇట్లా ఒక పేపర్ లాగా తెల్ల పేపర్ మీద రాసుకొని అప్పుడు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత కొన్ని సంవత్సరాల కిందట ఇక పెరిగిన కమన వాళ్ళు పెరిగిన కమన రోడ్డు ఉందని ఆస్తిగా రోడ్డు పక్క పంట ఉంది కానీ ఆస్తి తరపుంచాలి. ఇక భూమి పైసలు డబ్బులు పెరిగిన కమన వాళ్ళు కొనుక్కుంటా ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. చేసిన తర్వాత ఇప్పుడు అది కొంచెం ఇదవుతుంది. అయితే వాళ్ళు మాకు లాక్కొనడానికి మాకు ఇటుక మొత్తం మమ్మల్ని చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టేశారు. గుర్యాల సత్తయ్య. సెక్రటరీతో మాట్లాడారా? సెక్రటరీ తోటి మాట్లాడినాం. కాకపోతే అంటే వాళ్ళు ఏం చెప్పలేదు. మాకు సపోర్ట్ ఏమంటున్నారు చెప్పు. రెస్పాన్స్ ఏమి ఇచ్చిండు? ఇచ్చినా అని చెప్పలేడు, ఏలే అని చెప్పలేడు సార్. ఆయన మా దగ్గర రాలేదు. మరి ఎట్లా కట్టింది కూడా? పర్మిషన్ ఉందా? పర్మిషన్ మాకు తెలియదు సార్. పర్మిషన్ ఉంది తెలియదు, లేని తెలియదు. పోలీసులను తీసుకుని వచ్చిండు, కట్టేసిండు. పోలీస్ స్టేషన్ పోయినా బ్యాండ్ ఓవర్ చేసిండు మమ్మల్ని. బ్యాండ్ ఓవర్లో ఉన్నాం సార్. మేము ఎటు కాని పరిస్థితుల్లో రోడ్డు మీద పడి ఉన్నాం సార్. ఏం అర్థమవుతుంది. కోర్టులో కేసు నడవబట్టి ఎన్ని రోజులు అవుతుంది? కోర్టులో కేసు నడవబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 6 సంవత్సరాలు అవుతాం సార్. 6 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు నడితే ప్రజెంట్గా కూడా కట్టింది. ప్రజెంట్గా కూడా కట్టింది సార్. నా పేరు ఏమో సాయి కుమార్ సార్. ఎట్లా చేసుకున్నాడు? దొంగతనంలో వేసుకున్నాడు పట్ట. ఎవరికి తెలియదా? ఎవరు తెలియదు సార్. వీళ్ళు కొన్నాలా భూమి? అది కొన్నాం సార్. కొన్ని 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలు అవుతుంది.
అప్పటి నుంచి మీకు పట్ట కావాలి. మాకు పట్టగాలి మరి పట్ట ఎందుకు చేసుకోవాలి మీరు అప్పటి నుంచి? మాకు తెలియదు. అంత పెద్ద మంత్రులు మా నాన్న ఏంటో మాకు అదే ఈ పేపర్ చిన్న దొరకలేదు కూడా, ఈ పేపర్ దొరకలేదు.